ముందే ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ఏదో వార్త ఒకటి కనిపిస్తుంది. రకరకాల ఈ మధ్య ఇట్లాంటివి ఎక్కువగా వస్తున్నాయి. శాంతి భద్రతలు అన్నవి చాలా కీలకమైనవండి. భద్రత, ఒక అభద్రత వచ్చింది, లేకపోతే మీరు అన్నట్టుగా ఎవరో అస్త్రం ప్రయోగిస్తున్నారు, ఇలాంటి సందేహాలు కలిగితే మటుకు ఎవరు ఏదో సామెత చెప్పినట్టుగా ఉంటుంది. అది వచ్చి ఇటు పడినా ఇదే అటు పడినా ప్రజల్లో మటుకు అలజడి వస్తుంది. అందులో కులం కార్డు అనేది, కులం కార్డు ఒకసారి వచ్చిన తర్వాత అది మరింత దారుణమైన పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నా ఉద్దేశంలో మీడియా ట్రయల్ ఆపేసి, ఎటు హైకోర్టులో ఉంది, చెప్పేవని హైకోర్టుకు చెప్పొచ్చు, ఒక విచారణ కమిషన్ కూడా కావాలంటే హైకోర్టు కూడా నియమించవచ్చు. కాబట్టి హైకోర్టును ప్రియంప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మూడోది, ఇప్పుడు జరిగిన తతంగం మీద మటుకు ఒక పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం బయటికి రావాల్సిన అవసరం ఉంది. జనసేన కూడా వాళ్ళ కార్యకర్తనా కాదా, నిజంగా చెప్తున్నారా, పదే పదే పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వస్తుంది ఇక్కడ, ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. సరే, దీన్ని ఏమాత్రం శాంతి భద్రతలు, ప్రశాంతతను కాపాడుకోవటం, చట్టబద్ధ రూల్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అటువంటి దాన్ని మించిపోయి ఇదేదో రాజకీయ వైరంలాగా లేకపోతే కులాల కోణంలాగా చేయటం మటుకు మంచిది కాదు ఆంధ్రప్రదేశ్. సరే, కుల కథనాలు జోరు, చరిత్ర పునరావృతం ఇదే దీనికి సంబంధించి నేను చెప్తుంది, ఇదే కుల కథనాలు. ఇప్పుడు ఆ స్టోరీలో కనీసం 65 సార్లు కులం ఎక్కడి నుంచి వస్తుంది సార్? సాయి కృష్ణ అని ఆయన ఒక నేర చరిత్ర కలిగిన, ఆ కథనంలో అయితే కనుక పలానా చోట తగాదా జరిగింది, ఆ తగాదాలు ఏది డిసెంబర్ 4న 5న బాగా మత్తులో పొడిచి చంపేశాడు, ఇది ఇలాగే రాసుంది స్టోరీ. నేను ఏమీ కల్పించట్లా. పోలీసులు దీనిపై కేసు పెట్టారు. మామూలుగా మీడియాలో ఎలా రాస్తారండి అని, పోలీసులు కేసు పెట్టారు, లేదా ఆరోపణ వచ్చింది, లేకపోతే దీని మీద కోర్టులో కేసు నడుస్తుంది. ఇంకా పత్రికల్లో డైరెక్ట్గా మన ఇద్దరికి తగాదా వచ్చింది, లేకపోతే నా మీద కేసు పెట్టారు, ఇంక వర్మ గారు రవిని కొట్టేశాడని చెప్పిన తర్వాత ఇంక వార్త రాసిన తర్వాత ఇంకా ఏం మిగులుతుంది అక్కడ? నిన్న నా డిబేట్లో కూడా ఇదే కాపు వ్యక్తి కాపు చేశారు అంటే నేను అది క్వశ్చన్ చేశాను, ఎందుకు కులం ఎందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళ వెర్షన్ ఏంటనుకుంటున్నారు వైసీపీ, దళిత డాక్టర్ సుధాకర్ అని అప్పుడు మీరు ప్రచారం చేయలేదా అంటున్నారు. దళిత్ ఇప్పుడు ఇందులో సరే మీకు సాయి కృష్ణ అదృశ్యంపై బాబు సీరియస్, దీంట్లో ఏముంది, పవన్ని ఇరికించాలి, వైసీపీ నేతలకు జగన్ నిర్దేశం. ఇప్పుడు చాలాసార్లు మీరు కిటికీ కింద కూర్చున్నారా, సోఫా కింద కూర్చున్నారని అడుగుతుంటారు కదా. రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసును తెగేదాకా లాగాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీకి చెందిన కాపు నేతలను ఆదేశించారు. సార్, తెగేదాకా లాగడం అనేది ప్రత్యర్థులు ఉపయోగించే భాష అండి. వాస్తవంగా తెగేదాకా లాగాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీకి చెందిన కాపు నేతలను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలో ఎట్సెట్రా సమావేశమయ్యారు. పవన్కు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టేందుకు సాయి కృష్ణ అదృశ్యం కేసును వాడుకోవాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. మొదట్లో అయినేమో ఆదేశించారు, మళ్ళీ ఆదేశించినట్లు సమాచారం. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను వదలొద్దు అంటే దీని అర్థం ఏంటి? సాయి కృష్ణ కుటుంబ సభ్యులను వదలొద్దు అనే వాక్యానికి తెలుగు భాషలో ఏం అర్థం తీసుకోవచ్చు? నేను ఏమాత్రం ఇందులో వ్యాఖ్యానం కానీ ప్రత్యేకంగా కానీ ఎవరిని ఏమైనా పేరు కూడా చెప్పట్లేదు. నేను కుటుంబ సభ్యులను వదలొద్దు, భావోద్వేగాలు పెంచేలా ప్రెస్ మీట్లు పెట్టించండి, సిఐని సస్పెండ్ చేస్తే సరిపోదు, ఎట్సెట్రా విషయాన్ని మనకు అనుకూలంగా మార్చండి జగన్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయట. సార్, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపితే జగన్ ఆయన ఆ అంతరంగిక వర్గాలు వచ్చి వీళ్ళకు బాక్స్ కట్టి వేసుకోండి అని చెప్తాయి. సార్, నేను అంటుంది ఏంటంటే మీడియాలో కథనాలు మసాలాలు అటు ఇటు ఉంటాయి, నేను కాదన్నాను మీడియా వ్యక్తిగా. కానీ మరీ ఒక ఉద్రేకం ఉన్నప్పుడు, ఒక వివాదం నడుస్తున్నప్పుడు, ఎంత లేదన్నా మరణాలు ఆరోపణలు వస్తున్నప్పుడు అప్పుడే మనం ఇంకా రంగంలోకి దిగిపోయి, ఇదిగో మీకు ఇందాక చెప్పాను ఉంది, గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరం తండా శివార్లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న సమయంలో మాట పెరిగి విజయవాడ ఓన్బిలానగర్కు చెందిన అలవేల నవీన్ అలియా సాయిరెడ్డిని సాయి కృష్ణ బీరు సీసా పగలగొట్టి కిరాతకంగా పొడిచి చంపారు. ఇది సార్ సెంటెన్స్. రాత్రి తోటలో వాళ్ళు ఏం జరిగింది, ఆ బీరు సీసానా ఇంకోటో తెలియదు మనకు. కాకపోతే తర్వాత వాక్యం అదృష్టవశాత్తు ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు అని ఉంది. మళ్ళీ
ఈయనే చంపినట్టు చేశారా అని కూడా ఈ వార్త ప్రకారం లేదు. ఉంటే అది నిజంగా అయితే అది కూడా చేయాలి. సాయి కృష్ణ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొద్ది నెలల క్రితం బెయిల్పై అతను బయటికి వచ్చాడు. పోలీసులు కేసు పెట్టారు, అతను కోర్టుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు. కోర్టు ఏదో తేలుస్తుంది. ఇవే కదా మీడియా ట్రయల్ అంటే. చంపాడు, ఆయన పొడిచాడు, ఇవన్నీ మీరు రాసేస్తుంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇటైనా అటైనా ఏం చెప్తామండి. మంత్రులు లేకపోతే పెద్ద పెద్ద పార్టీల నాయకులే నువ్వు చంపావు, నీది కొట్టాలి అంటే నీ తుపాకీ అంటున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం కోరగలిగింది ఒకటే, కులాలను రెచ్చగొట్టొద్దు, విచ్చలవిడిగా మాట్లాడొద్దు, శాంతి భద్రతలు, ప్రజల్లో ప్రశాంతత, చట్టబద్ధత కొంచెమైనా ఉండేట్టుగా చూడండి. మూడోది అధికారులకు కూడా, అధికారులను కూడా వర్మను అపాయింట్ చేస్తే వర్మను ఇంకొక ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళని ఈయన అప్పుడు జగన్ హయాంలో ఇలా చేశాడు, ఈయన చంద్రబాబు హయాంలో ఇలా చేశాడు, ఈయన పవన్ మనిషి అని వెంటనే మనం స్టోరీస్ రాస్తుంటే అడ్మినిస్ట్రేషన్ ఏమైపోతుంది సార్? ఏదన్నా అవినీతి చేశాడు. నేను ఒక ఆయన ఎవరో తెలంగాణలో R&B అది అధికారి, సర్వే అధికారి దగ్గర 100 కట్టలు దొరికాయి. అట్లాంటి వాళ్ళ మీద బయటికే వచ్చినవే. కాబట్టి ఎక్కడో ఈ బ్యాలెన్స్ తప్పిపోతుంది. ఈ లాకప్ మీద వచ్చినటువంటి ఈ దుమారం అనండి, వీటిని సత్వరమే పరిష్కరించడమే కాకుండా ఒక విస్తృత స్థాయిలో ప్రశాంతతను, చట్టబద్ధ పాలనను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడవది కేవలం వైసీపీ వర్సెస్ టీడీపీ వైరం లాగా దీన్ని పెంచుకుంటూ పోవటం కూడా మేలు చేయదు. కులాలు కూడా మనం కోరాల్సింది ప్రశాంతంగా ఈ రాజకీయాల వలలో పడకండి, ఎవరు చేసినా సరే. సార్, రుషికొండ పీపీపీకే ఇంత రచ్చ కార్పొరేట్ల కోసమైనా, బీచ్ బార్ల పైన నిజంగా ప్రశ్న సార్. ఇది మామూలుగా కూడా కాదు, లగ్జరీ రిసార్ట్గా రుషికొండ ప్యాలెస్, లగ్జరీ రిసార్ట్ సరే ఎందుకు కట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, రాజభవనము దాంట్లో ఇది ఉంది అది ఉంది కానీ అది ఆల్రెడీ చాలా లగ్జరీ రిసార్ట్, లగ్జరీ రిసార్ట్గా రిషికొండ ప్యాలెస్. సో నిన్న మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా వీరాంజనేయులు వీళ్ళంతా కూర్చొని వాళ్ళు సబ్ కమిటీ వాళ్ళు చాలా చేశారని చివరకు బేసిక్గా పీపీపీ నమూనా కింద ఒక ఖరీదైన రిసార్ట్గా దాన్ని మార్చాల్సిందే అనే నిర్ణయానికి అయితే వచ్చారు. ఇంకా అది కాకుండా వచ్చిన సూచనలు, సలహాలు, గత ప్రభుత్వం ఎలా చేసింది, ఎంత బాత్రూమ్ వాళ్ళ కొలతలన్నీ ఇప్పటికి అందరికి కంఠపాఠం ఉంటాయి. ఇంత పెద్దది పెట్టారు ఇవన్నీ. సరే ఏం పెట్టినా ఒక మాట అయితే నిజం కదా, ఇప్పటివరకు అది ప్రజల ఆస్తిగా ఉంది, ప్రభుత్వ ఆస్తిగా ఉంది. విశాఖపట్నంలో చాలా మంచి రిసార్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. దాని ప్రజల ఆస్తి కాదు, దీన్ని చాలా అర్జెంటుగా దీన్ని లగ్జరీ రిసార్ట్గా చేసేసి ఎవరికో చేయాలి అని అంతతో దీనికోసం 2 ఏళ్ళు ఎందుకు సార్? ఫస్ట్ డేనే వచ్చింది కదా. ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన చాలా కొత్తలోనే దీన్ని రిసార్ట్కి ఇచ్చేయచ్చు, నేను తీసుకుంటాను. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా అన్నారు. సరే, అశోక్ గజపతి రాజు ఏమో ఇప్పుడు గవర్నర్గా వెళ్ళారు. ఆయన పిచ్చి, ఇది మనం అనకూడదు పిచ్చి ఆసుపత్రి అని, మెంటల్ అజైలం అని, లేకపోతే హాస్పిటల్ ఆఫ్ సైకియాట్రీ అని ఆయన కూడా చెప్పారు కదా. అప్పుడు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మీరు లగ్జరీ రిసార్ట్ చేయటం ఇంకా వేరే మార్గం లేదు. దాన్ని మ్యూజియం పెట్టమన్నారు, సైన్స్ మ్యూజియం ఏం సార్ సామాన్య పౌరులు వెళ్ళి అక్కడి నుంచి విశాఖ నగరం అందాలను ఏమి చూడకూడదా? అది టూరిజందే కదా. దాని మీద ఆ బోర్డు కూడా ఏం పెట్టారంటే రీకన్స్ట్రక్షన్, రినోవేషన్ అని ఏదో పెట్టారు, మోసం చేశారని. నిజంగా